ఇంకా దయనీయమైన పరిస్థితి. సీఎం బామ్మర్దికి 400 కోట్లు. కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణం. 3000 కోట్ల చీకటి టెండర్లు. రేవంత్ తమ్ముడికి భాగస్వామ్యం. మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల టెండరు. 600 కోట్లతో అయ్యే పనికి 1000 కోట్లు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన 3,000 కోట్ల రూపాయల నిధులను చీకటి టెండర్ల కోడ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణం చేసిందని ఆరోపించారు. షోదా, గజా, కేఎన్ఆర్ కంపెనీలకు కాంట్రాక్ట్ పనులు అప్పగించారని అన్నారు. ఇందులో రేవంత్ బొమ్మర్ది సుజన్ కు 400 కోట్లు పనులు ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు రేవంత్ రెడ్డి తమ్ముడు కూడా కాంట్రాక్ట్ లో భాగస్వామ్యం అయ్యాడని వ్యాఖ్యానించారు. మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల రూపాయలు పనులు అప్పగించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై జ్యుడిషియల్ విచారణ జరుగుతుంటే అదే మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల పనులు ఎలా అప్పగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోడంగల్ ప్రాజెక్ట్ కూడా మెగా కృష్ణారెడ్డికే అప్పగించబోతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి జోష్యం చెప్పారు. 600 కోట్లతో అయ్యే పనికి 1000 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేశారని మండిపడ్డారు. కాంట్రాక్టర్లు 30 నుంచి 35% లెస్ వేసి టెండర్లు దక్కించుకున్నారంటే ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఒక్క జీవో కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని, టెండర్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 7 నెలల్లో చేసిన చీకటి ఒప్పందాలకు టెండర్లకు విచారణకు సిద్ధమా? కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎట్రో డ్రగ్స్ భూమి విషయంలో సివిల్ సప్లై అవినీతి విచారణ సిద్ధమా అని ప్రశ్నించారు. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన సాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై సిబిఐ, ఈడీ విచారణ చేయాలని కోరుతానని హెచ్చరించారు. ఇక్కడ తెలంగాణలో ఒక తమాషైన రాజకీయం నడుస్తున్నది. ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో బీజేపీ తోటి సయోధ్యలో ఉన్నాడు, మంచి స్నేహంలో ఉన్నాడు బీజేపీ తోటి. పైగా ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇటు చూస్తే రాహుల్ గాంధీ ఏమో అదానీ అంబానీ తోటి, రాహుల్ గాంధీ అదానీ అంబానీకి మొత్తం బీజేపీ దోషపెడుతుందని అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఈ తెలంగాణ సంపదను అంతా దోచిపెడుతున్నారని అన్నారు. తీరా చూస్తే అదే మెగా కృష్ణారెడ్డికి ఇప్పుడు 1100 కోట్ల రూపాయలను కాంట్రాక్ట్ కింద ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. ఇక అటు చూస్తే రాహుల్ గాంధీ ఏమో బీజేపీ తోటి పోరాడతాడు, అదాని తోటి పోరాడతాడు. అదే అదాన్ని ఈ రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్ట్లు అప్పచెప్తాడు. చూడండి ఎంత తమాషా. కేసీఆర్ సంపద మొత్తం మెగా కృష్ణారెడ్డికి అప్పచెప్పిండు, కాళేశ్వరం పనులు మొత్తం ఆయనకే అప్పచెప్పిండు. కాళేశ్వరాన్ని కేసీఆర్ ఇదే మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి దోసుకున్నారు అని రేవంత్ రెడ్డి అంటాడు. అక్కడ రాహుల్ గాంధీ ఏమో మోడీ అదేవిధంగా అదాని కలిసి ఈ దేశాన్ని దోసుకున్నాడని అక్కడ రాహుల్ గాంధీ అంటాడు. అదే రాహుల్ గాంధీ మోడీ మీద అదాని మీద ఫైట్ చేస్తా అంటే అదే మోడీతోటి అదే అదానితోటి ఇక్కడ రేవంత్ రెడ్డి స్నేహం చేస్తాడు, మోడీతోటి స్నేహం చేస్తాడు, అదానికి తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్టులు కట్టబెడతాడు. ఇక్కడ కేసీఆర్ మీద ఫైటింగ్ చేసినట్టుగా మెగా కృష్ణారెడ్డి మీద ఫైటింగ్ చేసినట్టుగా రేవంత్ రెడ్డి నమ్మబలుకుతాడు. అదే మెగా కృష్ణారెడ్డికి ఇక్కడ కాంట్రాక్టులు అప్పచెప్తాడు. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంది, కొట్లాడవలసిన బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డిని పొగుడుతారు. ఇప్పుడు పాలన బాగున్నదంటారు, ఇప్పుడు ప్రజాస్వామ్యమైన పాలన వచ్చిందంటారు, ఇప్పుడు స్వేచ్ఛ వచ్చిందంటాడు బండి సంజయ్. కానీ ఇదే బీజేపీలో ఉన్న ఇదే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం నెలకొక భాగవతం తీసుకొచ్చి ఈ ప్రజల ముందు పెడతాడు. రేవంత్ రెడ్డికి సంబంధించిన కుంభకోణాలు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న అక్రమాల అవినీతిని కావచ్చు, ప్రతి నెల తీసుకొచ్చి ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ ప్రజల ముందు, ఈ తెలంగాణ ముందు పెడతాడు. ఈయన విషయంలో ఒప్పుకోవచ్చు. ఏదో ఒక విషయాన్ని నిప్పు లేకపోతే పొగరాదన్నట్టు మంత్రులు అవినీతి చేయకపోతే, అవినీతిలో భాగం కాకపోతే బయటికి ఇలాంటి చెప్పే మనిషి ఉండడు.
కాబట్టి నేను చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుందని అర్థం. ఎందుకంటే ఈయన కూడా ఎమ్మెల్యే, ఈయన కూడా తెలంగాణలో ఉన్నాడు, పైగా బీజేపీ ఎమ్మెల్యే, ఎవరేం మాట్లాడుకుంటారని ఆయనకు తెలుసు. కాబట్టి దాదాపుగా సీఎం బామ్మర్దికి 400 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని ఈ పిఎం ఏదైతే పిఎం పథకానికి సంబంధించి ఉన్నదో, పిఎం అమృత్ పథకానికి సంబంధించి, ఇది ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అమృత్ పథకానికి సంబంధించి 400 కోట్ల ఆ కాంట్రాక్ట్ ని సీఎం బొమ్మారెడ్డికి అప్పగించినట. ఇందులో పైగా మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల టెండర్ని ఇచ్చినట. ఇంకా పైగా ఈ కాంట్రాక్ట్ ఏదైతున్నదో, కాంట్రాక్ట్ లో టెండర్లు పిలుస్తారు కదా, 100 రూపాయలకు కట్టవలసి, ఈ 100 రూపాయల టెండర్ అనుకో, దీన్ని ఎంత వాడాలి? దీన్ని 100 రూపాయల మందమే వాడాలి. కొందరు 90 రూపాయల మందం పడతారు, కొందరు 60 రూపాయలకి దీన్ని నేను కంప్లీట్ చేస్తా అంటారు. ప్రభుత్వం 100 రూపాయలు కోట్ చేస్తే 70, 80, 90 రూపాయలకి ఇట్లా పాడుకొని ఆ కాంట్రాక్ట్ తీసుకొని అలా 10 రూపాయలు మిగిలించుకుంటారు కాంట్రాక్టర్లు. వీళ్ళు ఏం చేసినలాట, ప్రభుత్వం పాడిన దానికి లెస్ చూపించినలాట, తక్కువ చూపించి ఈ కాంట్రాక్టులను దక్కించుకొని ఇప్పుడు ఏం చేస్తాను, 600 కోట్లు కాస్త 600 కోట్లతో అయ్యే పనిని కాస్త 1000 కోట్లకు పెంచి ఆ 1000 కోట్లలో 400 కోట్లు కథం చేసే పనికి శ్రీకారం చుట్టిండ్లు ఈ రేవంత్ రెడ్డి తమ్ముడు, రేవంత్ రెడ్డి బామ్మారి. ఎప్పుడు కుటుంబ పాలన కాదా ఇది? కుటుంబ దోపిడి కాదా ఇది? రేవంత్ రెడ్డి తమ్ముడు, రేవంత్ రెడ్డి అన్న, రేవంత్ రెడ్డి బామ్మారిది, రేవంత్ రెడ్డి. రేపు రేవంత్ రెడ్డి అల్లుడు వస్తాడుగా, ఆంధ్ర నుండి రేవంత్ రెడ్డి అల్లుడు తిరుగుతాడు. వాళ్ళ అల్లులకు ఈ మన బాయిలకు పెట్టే 10 HP మోటార్లు వాళ్ళ కంపెనీ అక్కడ. ఇక చంద్రబాబు ఉండే ఆడ. కాబట్టి రేపు వాళ్ళ అల్లుడు కూడా దిగుతాడు. ఇట్లా రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం తెలంగాణ మీద దోపిడీ చేయడానికి దిగింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్న ఆ విషయాలు ఏదైతున్నాయో ఇవన్నీ సంచలనమైన విషయాలు. నిజంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, మీరు బయటికి తీసుకొచ్చి ఇవి బాగానే చెప్తున్నారు, కానీ వీటి మీద విచారణకు మీరు కోరతలేరు. ఉన్నది మీ ప్రభుత్వమే, ఏది కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే. మీరు మోడీ దగ్గరికి పోయి, సారుగా ఇన్ని అవినీతి బాగోతాలు తెలంగాణలో నడుస్తున్నాయి, వీటి మీద ఖచ్చితంగా సిబిఐ అదేవిధంగా ఈడీ దర్యాప్తు చేయాలని మీరు మీ 8 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని మోడీ గారి దగ్గరికి పోయి ఒప్పిస్తే గనక 2 రోజుల్లో వీళ్ళ భాగవతం ఏందో బయటపడుతుంది. అప్పుడు మీరు తెలంగాణకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు, తెలంగాణకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు.